ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో భారీ వర్షాలు. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఐఎండీ హెచ్చరిక అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నా. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందనమాట. కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ద్రోణి ప్రభావం కనిపిస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపిందనమాట. ఇక ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల జిల్లాలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు చోటు చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక విజయనగరం, పార్వతీపురం, మన్యం కావచ్చు, విశాఖపట్నం, అనంతపురం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో కూడా జల్లులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఉండేటువంటి అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాల అవకాశాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడి గాలులు అయితే కొనసాగుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లాల్లో గురుగుబిల్లి, ఇక గుమ్మల లక్ష్మీపురం, జిమ్మే వలస, అదేవిధంగా కోమరాడ, అదేవిధంగా కురుపాలం, అదేవిధంగా సీతానగరం జిల్లాలతో పాటు ఇక ముఖ్యంగా అదేవిధంగా పోలవరం జిల్లాలో అయితే అంటే చిత్తూరు, కునవరం మండలాల్లో వేడి గాలులు అయితే ప్రభావం చూపవచ్చు అని చెప్తున్నారు. విజయనగరం, అదేవిధంగా తూర్పుగోదావరి, ఏలూరు ఇక సాధారణ వడగాల్పులు వీచే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. ఇక సోమవారం అంటే తెలంగాణ విషయాన్ని చూసుకున్నట్లయితే రాత్రి నుంచి అకాల వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షం కురిసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు అయితే కురిశాయన్నమాట. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బలమైనటువంటి ఈదురుగాలు అయితే వీచాయన్నమాట. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా వాతావరణం ఒకసారిగా చల్లబడింది. ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాల ప్రభావం హైదరాబాద్ వైపు కూడా కనిపిస్తుంది. ఇక నగరంలో మబ్బులు కమ్మడంతో పాటు ఉష్ణోగ్రతలు కొంత తగ్గాయన్నమాట. కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిపింది. అదే సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షం పడే అవకాశం అయితే ఉందని అంటున్నారు, తెలిపారు. ఈదురుగాలు, మెరుపులు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే రాష్ట్రంలో హెచ్చరికలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత మాత్రం తగ్గలేదు. ఇటీవల నమోదైనటువంటి ఉష్ణోగ్రతల ప్రకారం వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 42.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కర్నూలు జిల్లా లతిగిరిలో వచ్చేసి 41.3 డిగ్రీలు, అనంతపురం జిల్లాలో వచ్చేసి ఎల్లనూరు, నెల్లూరు, అదేవిధంగా జిల్లా కొమ్మిపాడులో వచ్చేసి 40.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయితే నమోదైనమాట. నంద్యాల జిల్లా గుల్ల దుర్తి ఏదైతే మర్కాపూర్ ప్రాంతంలో 40 డిగ్రీల వరకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంది అనమాట. ఇక అదేవిధంగా జాగ్రత్తలు అవసరం అంటే వాతావరణంలో ఈ విధమైన మార్పులు కనిపిస్తున్నాయి అన్నమాట. నేపథ్యంలో వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం అంటే సమయంలో చెట్లు కింద నిలబడకుండా అవసరమైతే ఇంట్లోనే ఉండడం మంచిదని అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి అలాగే వడగాల్పులు ఉన్న ప్రాంతాల్లో నీరు ఎక్కువ తాగడం, బయటకు వెళ్ళేటప్పుడు తల కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు అన్నమాట.